ప్రస్తుతానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరంటే నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు వినిపించే ఒకే ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. మన దేశంలో భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ప్రతి హీరో రాజమౌళితో కలిసి పనిచేయాలనుకుంటారు. మెయిన్ లీడ్ కాకపోయినా పర్లేదు, ఏదో ఒక పాత్రలో కనిపించాలనుకుంటారు. మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ఇదే పరిస్థితి. రాజమౌళి సినిమాల్లో యాక్ట్ చేస్తే ఒక సాధారణ హీరో కూడా స్టార్ అవ్వడం ఖాయం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. రాజమౌళి సినిమాలో హీరోగా చేస్తే బిగ్గెస్ట్ హిట్ సొంతమవుతుంది, అది పక్కా. స్టార్డమ్ కూడా పెరుగుతుంది. కానీ ఆ సినిమా తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవాలి. ఇదే ప్రస్తుతానికి ఇండస్ట్రీలో టాక్. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత స్టార్డమ్ ఉన్నా, ఎంతమంది అభిమానులున్నా ఫ్లాప్లు చూస్తున్నారు. దానికి కారణం ఏంటి? అసలు ఇదంతా 2001లో స్టార్ట్ అయింది. అప్పటికే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎన్టీఆర్ మొదటి సినిమాతో సక్సెస్ చూడలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా రాజమౌళికి డెబ్యూ అయితే ఎన్టీఆర్కి టర్నింగ్ పాయింట్. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన సుబ్బు ఫ్లాప్ అయింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహాద్రి బ్లాక్ బస్టర్గా నిలిచినా ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో సఫర్ అయ్యారు. మళ్ళీ 2007లో యమదొంగతో ఈ కాంబో రిపీట్ అయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మళ్ళీ ఎన్టీఆర్కు ఫ్లాపులు తప్పలేదు. ఇలా ఎన్టీఆర్తో మొదలైంది ఈ కథ. కెరీర్ బిగినింగ్లో మంచి హిట్స్తో మంచి ఊపు మీద ఉన్న నితిన్ సై సినిమా తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. సై తర్వాత ఏకంగా 12 ఫ్లాప్లను చూశాడు నితిన్. 2012లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో డార్లింగ్ ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఛత్రపతి. ఈ సినిమాకు ముందు వర్షం తప్ప ఆరేంజ్ సినిమాలేవి లేవు. అలాంటిది ఛత్రపతి దెబ్బకు ప్రభాస్ స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఛత్రపతి సినిమా తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ కూడా తన దగ్గర నుంచి అదే రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రభాస్కు కూడా ఫ్లాపులు తప్పలేదు. మళ్ళీ 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 తర్వాత కూడా ఇదే పరిస్థితి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషులతో భారీ ఫ్లాప్లను చూశాడు ప్రభాస్. ఇక విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ లాంటి నటుడికి కూడా ఖతర్నాక్ వంటి ఫ్లాప్ వచ్చింది. అయితే వెంటనే దుబాయ్ సీను, కృష్ణ సినిమాలతో ఈ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డాడు రవితేజ. డెబ్యూ సినిమాతోనే తన కెపాసిటీ చూపించిన రామ్ చరణ్ తన 2వ సినిమాలోనే రాజమౌళితో కలిసి పనిచేశారు. ఈ సినిమా కూడా అనుకున్నట్టుగానే సక్సెస్ చూసింది. సక్సెస్ అంటే ఇలాంటి సక్సెస్ కాదు, ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది మగధీర. 100 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి తెలుగు సినిమా మగధీర. ఈ మూవీతో చరణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ డ్రాప్ అయింది. వెంటనే ఆరెంజ్ లాంటి సినిమా వచ్చినా ఆ సినిమా అప్పట్లో ఆడియన్స్ను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక మళ్ళీ 13 ఏళ్ల తర్వాత RRR సినిమాతో ఈ కాంబో రిపీట్ అయి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి మొదటి సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్యతో మళ్ళీ ఫ్లాప్ చూశాడు చరణ్. అప్పటి వరకు కామెడీ రోల్స్ చేస్తూ అందాల రాముడు సినిమాతో హీరోగా పరిచయమైన సునీల్ని హీరోగా పెట్టి తీసిన సినిమా మర్యాద రామన్న. ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత హీరోగా సునీల్ కెరీర్ ఎక్కడికో వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సునీల్కి హీరోగా మరో హిట్ లేదు. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్ ప్రస్తుతానికి తమిళ, తెలుగు సినిమాల్లో విలన్గా కనిపిస్తున్నాడు. ఇక నాని హీరోగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఈగ. ఈ సినిమాలో నాని చాలా తక్కువసేపు ఉంటాడు. మిగతా సినిమా మొత్తం ఈగే హీరో. కానీ సినిమాలో 5 నిమిషాలున్నా 10 నిమిషాలున్నా ఈగలో హీరో నానియే. ఈగ తర్వాత ఒక మంచి సినిమా పడ్డానికి నానికి కూడా కొంచెం టైం పట్టింది. ఇది రాజమౌళి ఫిల్మోగ్రఫీ అండ్ తన సినిమాల్లో హీరోలకు ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్స్. అసలు రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోలకు ఈ ఫ్లాప్స్ ఎందుకు వచ్చాయి? రాజమౌళి సినిమాలు చేయడం వల్ల వచ్చాయా? వేరే ఏదైనా రీజన్ ఉందా? ఖచ్చితంగా రాజమౌళి సినిమాలు చేయడం వల్లే వీరికి ఈ ఫ్లాప్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోల స్టామినాను పూర్తిగా వాడగలిగిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఆయన సినిమాల్లో హీరోను చూపించే విధానం, స్టోరీ చెప్పే పద్ధతి, ఎమోషనల్ కనెక్ట్ ఆయన సినిమాను మిగతా హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఆ నటులపై అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. తమ అభిమాన హీరోలను మరింత పవర్ఫుల్ రోల్స్లో చూడాలని అభిమానులు అనుకుంటారు. అదే టైంలో ఈ స్టార్లకు రాజమౌళి సినిమాతో వచ్చిన క్రేజ్ను వాడుకోవాలని మిగతా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అనుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ ఆ సక్సెస్ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది హీరోలే. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ఆ హైప్ను
కంటిన్యూ చేస్తూ సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ప్రాపర్ స్టోరీ సెలెక్ట్ చేసుకోకుండా సినిమాలు తీస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇలా రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాపులు రావడంలో రాజమౌళి తప్పులేదు. దానికి కారణం హీరోలే. ఇదేమీ కొత్తేం కాదు. మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి భారీ హిట్ల తర్వాత ఎన్టీఆర్కు ఫ్లాపులు వచ్చాయి. శివ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగార్జునకు కూడా ఫ్లాపులు వచ్చాయి. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబుది కూడా ఇదే పరిస్థితి. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్లాపులు 10 ఏళ్ళు వెంటాడాయి. దీనికి కారణం ఒకటే, ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది అంటే ఆ హీరోపై ఆడియన్స్కు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో వాళ్ళ నెక్స్ట్ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అయ్యేలా ఉండాలి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా ఫ్లాప్ అవుతుంది. దీన్ని అధిగమించిన హీరోలు కూడా ఉన్నారు. పాతాళ భైరవ్ వంటి భారీ హిట్ తర్వాత వరుసగా హిట్లు కొట్టారు సీనియర్ ఎన్టీఆర్. దేవదాస్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఏఎన్ఆర్ కూడా వరుస హిట్లు అందుకున్నారు. ఇక ఖైదీ వంటి ఇండస్ట్రీ హిట్ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్లను సొంతం చేసుకున్నారు. సో ఇక్కడ ఎవరికి రాజమౌళి సినిమాలో యాక్ట్ చేయడం వల్ల ఫ్లాపులు రాలేదు, ఆ తర్వాతి సినిమాను ప్రాపర్గా చూస్ చేసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. RRR రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో కనిపించాడు. కానీ RRR రిలీజ్ అయ్యి 2 ఏళ్ళైనా తారక్ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. దేవరతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేసిన తారక్ ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేయగలడా? 25 ఏళ్ల క్రితం తనతో స్టార్ట్ అయిన ఈ సెంటిమెంట్ను ఎన్టీఆర్ బ్రేక్ చేయగలడు అని ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.